హరే కృష్ణ. ఇదేం చెట్టు చెప్పండి? ఇదేం చెట్టు చెప్పండి? ఉం? చెప్పలేరు, మీరు చెప్పలేరు, ఎందుకంటే మీరు వ్యవసాయం చేయలేదు. సొరకాయలు వస్తాయి, ఇప్పుడు సొరకాయలు వస్తాయి, పెరుగుతుంది చాలా. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఇంకా పెద్దగా అవుతుంది, సొరకాయలు వస్తాయి, మొత్తం భూమి మీద ఉంటాయి, మనం తీసుకుంటాం, తింటాం. అయితే ఈ సొరకాయలు పెంచడం, ఈ మామిడి పండు పెంచడం, మామిడి పండు ఎన్ని ఉన్నాయో మంచిగా ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి ఏది లేకుండా, ఇగో ఈ పైపుల ద్వారా ఏం పంపిస్తాం? నీళ్ళే కాదు, ఈ నీళ్ళ లోపల గౌ కృపామృతం ఉంటుంది, గౌపేడ ఉంటుంది, గౌమూత్రం ఉంటుంది. ఈ నీళ్లు కేవలం చెట్లకు అనుకోకండి, భూమికి కూడా ఇంపార్టెంట్. సేవ్ ద సాయిల్ అంటే భూమిని కాపాడటం అంటారు, భూమాతని కాపాడటం. ఎట్లా కాపాడతారు భూమాతని? కెమికల్ వేసి కాదు, కేవలం గౌమాతనే భూమాతని కాపాడుతుంది. గౌమాత ద్వారా వచ్చిన దాన్ని మనం వ్యవసాయంలో వాడాలి. అందరూ కూడా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ ఎదుగుదల వచ్చినా పర్లేదు, కానీ గౌమాత ద్వారా వచ్చిన ఆహారం తింటే మనకు భూమికి మంచిది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవాళ రేపు ఏంటంటే నా దగ్గర టైం లేదు, కొనుక్కొని తింటా అనుకుంటున్నారు, కానీ మీరందరూ టైం తీసుకోవాలి. ఏముంది, పెద్ద కష్టమేం కాదండి. ఒక వ్యవసాయదారుని పెట్టుకోండి, నేను కూడా ఒక వ్యవసాయదారుని పెట్టుకున్నాను, ఇవన్నీ చేయమంటున్నాను. ఎంత కాదు, పెద్ద పెద్ద ఊర్లో అమ్మే అవసరం లేదు. నా ఇంటి వారు నాకు వస్తే చాలు, ఇంకో 10 మందికి వస్తే చాలు. తనను కూడా అదే తినమంటుంది, ఇవే తిను మంచిగా ఉంటుంది, బయట కొనుక్కోకు, ఏది పెరుగుతుంది తిను. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వ్యవసాయదారి పని చేయాలంటే చాలా తెలివి ఉండాలండి. చాలామంది అనుకుంటారు లేని వాళ్ళు వ్యవసాయానికి పోతారని. కాదు, తెలివి ఉన్న వాళ్ళే వ్యవసాయానికి పోతారు. నేను వ్యవసాయం చేయాలంటే చాలా తెలివి ఉండాలి. ఏం తెలివి ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి చాలా ఆశ ఉండొద్దు. ఇది ఇంత దాంట్లో అంత సంపాదించాలని ఆశ ఉండదు. వ్యవసాయదారుడికి చాలా నిదానం అవసరం, ఆశ లేకపోవటం. అంటే నిదానంగా ఏది పెరిగినా సరే మెల్లగా దాన్ని పెంచడం, మెల్లగా దాని లోపల వచ్చిన దాన్ని మంచిగా చూసుకోవడం, చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చెట్లను చూసుకోవటం, ఈ అలుము తీసేయటం, కరెక్ట్గా చూసుకో, ఇవన్నీ కూడా ఒక వ్యవసాయదారు లోపల ఉంటాయండి. మీరు కాకపోవచ్చు వ్యవసాయదారు, ఇంకా మనం చదువులో మనం చేయలేం, కానీ ఒక వ్యవసాయదారులాగా మనం పెట్టుకోవచ్చు, ఇలాంటి పనులు చేసుకోవచ్చు, మంచి జీతం ఇవ్వచ్చు, ఇక్కడ ఉన్నదాన్ని మనం ఆహారంగా తీసుకోవచ్చు, అండ్ నలుగురికి ప్రోత్సహించే పనులు చేయవచ్చు. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. చిన్న భూమి తీసుకోండి, ఓ వ్యవసాయదారుని పెట్టుకోండి, తనకు ఉపాధి కల్పించండి, మీకు కూడా మంచి ఆహారం వస్తుంది, మంచి ఆలోచన వస్తుందండి. ఇప్పుడు ఈ చెట్టు పెరుగుతున్నా చూడండి, నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నదంటే, దీని లోపల నుంచి సొరకాయ ఎప్పుడు వస్తుంది చూడండి, ఎంత పెట్టాం, అన్ని సొరకాయలు పెట్టినాం, ఇక్కడ నుంచి అక్కడ వరకు మామిడి చెట్లు పెట్టినాం, ఏదో వస్తుంది, అది ఒక ఆనందం. అది ఎప్పుడు వస్తుంది? అది తీసుకోవాలి, భగవంతునికి అర్పించాలి, అది నేను తినాలి, నలుగురు తినిపించాలి, ఎంతో ఆనందం ఉంటుందండి. దీంట్లో ఆనందం ఉంటుందండి. ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి, వ్యవసాయానికి దగ్గరగా అండి. హరే కృష్ణ.